శత జయంతి ఉత్సవాలకు సిపిఐ పార్టీ నిర్వహించడం కోసం కూడా పార్టీ ప్రాసెస్ సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి కూడా జరగనున్న ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి 8 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ సభ్యులు 160 మంది రానున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు తెలిపారు. సిపిఐ పార్టీ చీలికతో భారతీయ సమాజానికి సంబంధించి కూడా నష్టం జరిగిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని, 100 ఏళ్లు మనుగడ సాధించిన పార్టీ సిపిఐ మాత్రమే అనేది స్పష్టమన్నారు కూననేని. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి మొన్న డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 101వ సంవత్సరం 101వ సంవత్సరంలోకి నడుస్తూ ఉంది. ఇట్లా ఒక 100 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ ఒక దేశంలో 100 ఏళ్లు ఘనంగా ఉనికిలో ఉండటం, క్రియాశీలకంగా ఉండటం అనేది చాలా చాలా అరుదైనటువంటి ఘటన. కమ్యూనిస్టు పార్టీగా 100 సంవత్సరాల కాలంలో అది ప్రజలతో సాన్నిహిత్యం ఉండబట్టే 100 ఏళ్లు అయినా మనగలిగింది. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీది ఏముంది, కమ్యూనిస్టులది ఏముంది అనేవాళ్ళకి సమాధానం 100 ఏళ్ల ఈ జీవితమే సమాధానం. 100 సంవత్సరాలు బతికిన మనిషి ఆరోగ్యవంతుడైతేనే బతుకుతాడు. 100 సంవత్సరాలు ఒక పార్టీ ఉందంటే అది ఆరోగ్యవంతమైన ప్రజలకు సంబంధించిన పార్టీ అయితేనే 100 ఏళ్లు ఉంటుంది. మమ్మల్ని విమర్శ పెట్టే వాళ్ళ పార్టీలన్నీ పోయినాయి. వాళ్ళు ఇంకో కొత్త పార్టీలోకి వచ్చి విమర్శలు పెడతా ఉంటారు. అంతకుముందు చాలా పార్టీలు పుట్టాయి, పోయాయి. ఆ పార్టీల చరిత్ర అది. జనతాదళ్, స్వతంత్ర పార్టీ, లోక్ దళ్ అటువంటి